లిఖిత, ఈ లోకంలో మనం ఏ ఒక్కరిని మార్చడం సాధ్యం కాదు. ఒక మనిషి మరొక మనిషిని మార్చలేడు, కానీ ప్రభావితం చేయగలడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మ అనే దీపం సువార్త ద్వారా వెలిగించబడుతుంది. వెలిగించబడిన మనము మరొక వ్యక్తితో సువార్త పంచుకున్నప్పుడు సువార్తలో ఉన్న శక్తి ఆ వ్యక్తి యొక్క దీపాన్ని అనగా ఆత్మను వెలిగిస్తుంది. వాస్తవానికి మార్చేది మనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. సువార్త అనే అగ్ని ద్వారా ఆ వ్యక్తిలో మార్పును తీసుకొస్తాడు. గనుక ఎన్నడూ కూడా మన సొంత శక్తితో మరొక వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయకూడదు. రక్షణ లేని వ్యక్తిలో సువార్త తన క్రియ చేయాలంటే ఆ వ్యక్తి తనలో మార్పును కోరుకోవాలి. అతడు మారాలంటే ముందుగా తాను ప్రభావితం కావాలి. ప్రభావితం చేసేది మార్పు చెందిన మన క్రియా జీవితం. మన జీవితం ఇతరుల్ని ప్రభావితం చేసేదిగా ఉండాలి. నెహెమ్యా గోడలు మాత్రమే కట్టినట్టుగా చాలామంది భావిస్తారు. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కట్టడానికి దేవుని చేత ఏర్పరచబడిన అద్భుతమైన నాయకుడే. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే గోడలు కట్టడానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఆ ప్రాకారంలో నివసించే ప్రజల యొక్క జీవితాలు కట్టడానికి ఇచ్చాడు. ప్రజల జీవితాలను యంత్రాలతో నిర్మించడం సాధ్యం కదని సత్యాన్ని గ్రహించి తను ఎటువంటి జీవితమైతే ప్రజల నుండి ఆశించాడో అదే జీవితాన్ని తన క్రియల్లో చూపించి వారిని ప్రభావితం చేశాడు. నెహెమ్యా స్వార్థపూరితమైన మనుషుల్లో మార్పు తీసుకురావాలని ఆశించినప్పుడు తాను వాడిన ఆయుధం తన జీవితమే. లోకంలో పాపం రోజురోజుకి పెరిగిపోతుంది. చీకటి అన్ని వైపుల నుంచి అలుముకుంటుంది. దేవుణ్ణి నమ్మకుండా, ఆయన ప్రేమను క్షమాపణని పొందకుండా, ఆయన అనుగ్రహిస్తున్న రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా నశించిపోతున్న వారు ఈ లోకంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. చీకట్లో జీవిస్తున్న వీరు వెలుగు సంబంధులుగా మారాలంటే చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన మనము చీకటి జనుల మధ్యన ఈ లోకానికి దీపంగా వెలగాలి. కాబట్టి కేవలం మాటల ద్వారా లోకాన్ని లేదా మన చుట్టూ ఉన్నవారిని మార్చలేం. కానీ మార్పు చెందిన నీ జీవితాన్ని క్రియల్లో కనుపరచడం ద్వారా ఇతరుల్ని ప్రభావితం చేయగలవు. ప్రభావితం కాబడిన జీవితాల్లో సువార్త తన క్రియను కొనసాగించి వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది.